అనకాపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరి కనిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అక్రమ కట్టడాలతో పాటు సింగరేణి క్వార్టర్ల కూల్చివేత రోడ్డు విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గోదావరి కని ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలాన్ని ఆనుకొని ఉన్న ఇండియా కూలర్ షాప్ షెడ్లను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సింగరేణి సంస్థ నుండి లీజ్ హోల్డర్ గా ఉన్నప్పటికీ ఆస్తి వివాదం కోర్టులో ఉండగా రాజకీయ అధికార బలంతో గత నెల రోజుల క్రితం అశోక్ టాకీస్ నేలమట్టం చేశారని, అలాగే ఈ రోజు తన కూలర్ షాప్ ని కూల్చివేస్తున్నారని లీజ్ హోల్డర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కోర్టుకు వెళ్తానని అశోక్ తెలిపారు. ఈ ఊర్లో మొత్తము అక్రమ పద్ధతిలో కొనసాగుతుంది. అంటే ఈ భూమిని కబ్జా చేయాలనే ఒక కుట్రలో భాగంగా మార్చి 23వ తారీఖు 11 గంటలకు కొంతమంది గుండాలతో తీసుకుని వచ్చి మా థియేటర్ కూల్చడం జరిగింది. దాని తర్వాత ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అంటే మేము న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానంలో మేము ఉండగా ఆ వివాదం అక్కడ నడుస్తూ ఉండగా అక్కడ మాకు కావాల్సినటువంటి రైట్స్ అన్ని ఉండగా వాళ్ళు అక్రమ పద్ధతిలో ఇన్లీగల్ గా వచ్చి ఇవాళ ఎంఆర్ఓ గారు వచ్చి మా యొక్క దుకాణాన్ని ఈ జేసీబీలతో మరి ట్రాక్టర్లతో కూల్చివేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న గోదాము దాదాపు 50 లక్షల స్టాక్ ఉంది. దాంట్లో ఇవన్నీ కూడా కూల్చేసి అవన్నీ ఎత్తుకెళ్తున్నారు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది మరి మున్సిపల్ సిబ్బంది పాల్గొని చట్ట విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పహారా పెట్టుకుని మరి నేను బాధితున్నైనా నేను ఇక్కడ చూడడానికి వస్తే కూడా నన్ను కూడా ఇక్కడ నుంచి గెంటి వేసి వాళ్ళు దౌర్జన్యంగా మా యొక్క ఆస్తిని నేలమట్టం చేసి ఇలా చేస్తా ఉన్నారు. ఇవాళ అంటే గౌరవ న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు గౌరవించే పద్ధతిలో లేరు. కేవలం ఒక వ్యక్తి, ఒక దుష్ట శక్తి, ఒక దుర్మార్గుడు దీని మీద కన్ను వేసి కబ్జా చేయాలనే ఒక కుట్రలో భాగంగా అతనికి ఈ ప్రభుత్వపరమైనటువంటి శాఖలన్నీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు మరి రాజకీయ నాయకులు ఒక్కటయ్యి ఈ ఊర్లో ఉన్నటువంటి నన్ను నానా విధాలు ఇట్లా వేధిస్తూ ఇవాళ నా ఆస్తిని మొత్తం నిలమట్టడం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మరి రాజకీయ నాయకుల వాళ్ళు ఇచ్చే కనుసన్నాలలో మెదులుతూ అక్రమ పద్ధతిలో ఇదంతా చేస్తా ఉన్నారు. నాకు జరిగిన ఈ అన్యాయాన్ని నేను చట్ట ప్రకారంగా మళ్లీ కోర్టుల ద్వారానే నేను ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైనా కూడా చట్టానికి అతిథులే.